సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఘటనా స్థానాన్ని మరోసారి పరిశీలించారు పోలీసులు. దాడి సమయంలో భారీ శబ్దం వచ్చిందని స్థానికులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఎయిర్ గన్ ఉపయోగించారా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డ్రోన్ల సాయంతో ఏరియల్ వ్యూ చూశారు. వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక జగన్పై దాడి నేపథ్యంలో రాప్తాడ్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్పై జరిగింది రాళ్ల దాడి కాదు, ఎయిర్ గన్తో కాల్చారు అంటూ తోపుదుర్తి ప్రకాష్ అంటున్నారు. జగన్ కణతకు గురిపెట్టి కాల్చారని తోపుదుర్తి ప్రకాష్ అంటున్నారు. పెద్ద ప్రమాదానికి ప్లాన్ వేశారు, అదృష్టవశాత్తు జగన్ బయటపడ్డారంటున్నారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఇది అంటున్నారు తోపుదుర్తి. నేను అనుకుంటున్నది ఎయిర్ గన్కి సంబంధించినటువంటి పెల్లెట్ అనుకుంటాను. ఏదైతే జగన్ గారికి ముందున్న లైట్స్ వల్ల జగన్ గారు క్లియర్గా టార్గెట్ చేయొచ్చునో, మొత్తము కరెంటు తీగల వల్ల ఇబ్బంది జరగకూడదనేసి పవర్ కట్ చేయడం వల్ల జరిగిందో, చీకట్లో ఉన్నటువంటి ఆగంతకుడు ఎయిర్ గన్తో కొంత ఎలివేటెడ్ ఏరియా నుంచి ఫైర్ చేశాడు. అది తప్పనిసరిగా ఎయిర్ గన్ అని అనుకుంటాను, ఎయిర్ గన్ పెల్లెట్ అనుకుంటాను. అది ఈయనను తాకి వెళ్ళి వెల్లంపల్లికి తగలడం జరిగింది. అంటే అక్కడికే ఈయనను తాకేటప్పటికే దాని వేగము మందగించి వెల్లంపల్లికి తగిలింది. అది తప్పనిసరిగా అది ఆయన కనతకు గురిపెట్టి ఏం చేశారనేసి నేను అనుకుంటా ఉన్నా. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ప్రమాదమే జరగాలని కోరుకున్నారు. బట్ రాష్ట్ర ప్రజల అదృష్టం ఆయన చిన్న గాయంతోనే బయటపడడం జరిగింది.